డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 12th లెసన్లో ఉన్నాం. సో ఈ 12th లెసన్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను నేను. సో ఒక ఇంపార్టెంట్ టాస్క్ అనేది లేదా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ అనేది అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో మనం చేయగలిగేటువంటి ఒక వర్క్ని మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. అది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ దట్, ఎవరైనా ప్రీవియస్ ట్యుటోరియల్స్ మనవి అంటే ఇప్పటి వరకు 11 లెసన్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 12th లెసన్లో ఉన్నాం. ప్రీవియస్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా మీరు చూసి ఉండాలి. సో ఒకవేళ మీరు ఏదైనా ట్యుటోరియల్ని మిస్ అయ్యి ఉంటే గనక తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. పూర్తి ట్యుటోరియల్స్ అక్కడ వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. అండ్ సో మెనీ కోర్సెస్ ఆర్ దేర్ ఫర్ యూ ఫర్ ఫ్రీ ఓన్లీ. ఓకే, సో ఇది అందరికి తెలిసిన విషయమే. ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది. దయచేసి మీ ఫ్రెండ్స్తో ఆ విషయాన్ని షేర్ చేయండి. ఓకే, ఎనీవేస్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే మాస్కింగ్ అండి. మీకు ఒక విషయం చెప్పాలండి. అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్గా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారిలో 90% ఆఫ్ ద పీపుల్ ఈ మాస్కింగ్ కోసమే దీన్ని యూజ్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, అలాంటి ఒక పవర్ఫుల్ టూల్ని లేదా అలాంటి ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇక్కడ చూడండి, మాస్కింగ్ అనేది మనం మొదలు పెట్టడానికి ముందు న్యూ కంపోజిషన్ విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో సెట్టింగ్స్ ఏంటి అనేది ఎలా సెట్ చేయాలనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ లేయర్ని నేను ఇక్కడ వేసిస్తాను. ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే దీనికి ఇప్పుడు మాస్కింగ్ అనేది ఎలా చేయాలి మీకు నేర్పించబోతున్నాను నేను. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్ ఒక మానిటర్లో. ఎందుకంటే మనకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉండాలి అండ్ ప్రాపర్గా మనం వర్క్ చేయగలగాలి అంటే అది అవసరం అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ లేయర్ ఎక్కడైతే ఉందో దీన్ని డబల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు దీనిపైన డబుల్ క్లిక్ చేసినప్పుడు మీ లేయర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీంట్లో వర్క్ చేయాలంటే ఈ రెండు కంపోజిషన్ మానిటర్ ఇది అండ్ ఇది లేయర్ మానిటర్. సో ఈ రెండింటిని పక్క పక్కనే ఒకేసారి చూడగలిగేలా ఉండాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయండి అంటే ఇక్కడ దీన్ని అన్డాక్ ప్యానెల్ అన్నారంటే ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క లేయర్ మానిటర్ యొక్క ప్యానెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ప్యానెల్ని మీరు ఏం చేయండి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో వదిలేయండి. సో అప్పుడు మీరు రెండు మానిటర్ని ఈజీగా చూడగలుగుతారు. సో ఇది ఈజీగా చూడాలి అండ్ దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయడం కోసం మీరు ఎలాంటి సెట్టింగ్స్ చేయడానికైనా వెనకాడొద్దు. ఓకే, ఈ విధంగా. సో ఇది కూడా ఓకే. సో ఇవన్నీ మనం ఇప్పుడు వాడేటువంటి ఆప్షన్స్ కాదు కాబట్టి వీటిని ఈ విధంగా చేయడంలో తప్పలేదన్నమాట. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనం రెండు రకాలుగా చూస్తున్నాం. ఒకటి ఇది కంపోజిషన్లోని ఇది మన మెయిన్ కంపోజిషన్ ఏదైతే ఉందో అది, అండ్ ఇది మన యొక్క ఈ లేయర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మాస్కింగ్ అనేది చేయడానికి ఫస్ట్ మనం ఈ యొక్క ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఈ ఆప్షన్స్ అంటే ఒకటి రెక్టాంగిల్, దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. రెక్టాంగిల్ టూల్, సో రెక్టాంగిల్ని మనం డ్రా చేయొచ్చు. అలాగే రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ అంటే రౌండెడ్ కార్నర్స్ ఉన్నటువంటి రెక్టాంగిల్ టూల్. ఆ తర్వాత ఎలిప్స్ టూల్ అంటే ఇది సర్కిల్ అన్నమాట. అండ్ పాలిగాన్ టూల్, ఆ తర్వాత స్టార్ టూల్. సో ఈ విధంగా రకరకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయబోయేది ఇక్కడ రెక్టాంగిల్ అనుకోండి. ఓకే, సో ఈ రెక్టాంగిల్ని మనం యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీన్ని స్టార్టింగ్లో ఉంచేసేయండి. ఇది బెటర్ అన్నమాట. ఎప్పుడు కానీ మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడైతే అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కానీ లేదా స్టార్టింగ్ పాయింట్లో కానీ దీన్ని ఈ యొక్క కర్సర్ లైన్ని ఉంచడం చాలా మంచి అలవాటు. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్కడైతే కావాలో అక్కడ వరకు దీన్ని మాస్క్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి సెలెక్షన్ టూల్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం కంపోజిషన్ విండోలో ఏదైతే చూస్తున్నామో లేయర్ విండోలో అదే చూస్తున్నాం. కానీ మనం దీన్ని ఓపెన్ చేసుకున్న పర్పస్ అది కాదనమాట. అంటే కంపోజిషన్లో ఫైనల్గా మనకి ఏదైతే కావాలో ఆ రిజల్ట్ని మనం ఇక్కడ చూడగలగాలి. అండ్ ఇక్కడ ఈ విండోలో మనం ఏం చేయాలంటే మనం ఏదైతే
ఉందో లేయర్ కంప్లీట్‌గా వ్యూ చేయగలగాలి. సో, దానికోసం మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అది కనిపించాలంటే ఈ విధంగా కొంచెం ఎక్స్‌పాండ్ అనేది చేయాలి. సో, ఇక్కడ చూడండి రెండర్ అని ఉంది గదా! ఈ ఆప్షన్ టిక్ చేసుంది. సో, దీన్ని ఈ విధంగా తీసేయండి. అన్‌చెక్ చేసేయండి. ఓకే. అన్‌చెక్ చేయగానే మీకు లేయర్ అనేది కంప్లీట్‌గా కనిపిస్తుంటుంది. సో, అప్పుడు మనం మాస్కింగ్ అనేది ఇంకా చాలా చక్కగా చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ మాస్క్‌ని ఎడిట్ ఎలా చేయాలి? అంటే ఇక్కడ చూడండి దీంట్లో ఏం జరిగిందో మీకు అర్థమైందా అండి? ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో ఈ యొక్క రెక్టాంగిల్ వదిలేస్తే మిగిలిన పార్ట్ మొత్తం హైడ్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది అంటే ఇది కలర్ ఎనేబుల్ అవ్వలేదు. హైడ్ అయిపోయింది. సో, అది మీకు తెలియాలంటే ఏం చేయాలంటే మనం మరొక లేయర్‌ని తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! దీన్ని తీసుకుందాం. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని నేను ఇక్కడ క్రింద పెట్టేస్తున్నాను. చూడండి. సో, దీన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తాను. సో, ఈ విధంగా మనం దీనికి మాస్కింగ్ అనేది చేశామనమాట. అంటే ఆహ్, మనం ఎక్కడి వరకైతే మన మాస్క్ ఉంటుందో అక్కడి వరకు మాత్రమే ఆ పార్ట్ మాత్రమే కనిపిస్తూ మిగిలిన పార్ట్ అనేది హైడ్ అయిపోతుంది. ఓకే. ఒక రకంగా అది ట్రాన్స్‌పరెంట్ అయిపోయింది. ఓకే. సో, దాని క్రింద లేయర్‌ని ఈజీగా చూపించేంత ట్రాన్స్‌పరెంట్ అది అయిపోయింది. 100% ట్రాన్స్‌పరెంట్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనం మాస్క్ అనేది తీసుకోవచ్చనమాట. ఓకే. సో, మాస్క్ అనేది తీసుకున్నాక దీన్ని ఎడిట్ చేయడం మనకు తెలియాలి గదా! సో, ఒక మాస్క్ అనేది చేసిన తర్వాత దీంట్లో ఏమవుతుంది? మనకు మాస్క్ లోపలి పార్ట్ అంటే ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే అవుతుంది. ఔటర్ పార్ట్ ఏదైతే ఉందో అది మాస్కింగ్ అనేది అవుతుంది. అంటే లేదా ట్రాన్స్‌పరెంట్ అనేది అవుతుంది. ఓకే. అక్కడి వరకు ష్యూర్. ఓకే. అక్కడి వరకు అర్థమైపోయింది. సో, ఒకవేళ మనకు ఔటర్ పార్ట్ మాత్రమే కనిపించాలి. ఇన్నర్ పార్ట్ కనిపించకూడదు అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ఇక్కడ మనం ఈ యొక్క లేయర్‌కి మాస్క్ చేసాము. ఇక్కడ మాస్క్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది మీకు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇన్వర్టెడ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని చెక్ చేస్తే అన్‌చెక్ చేస్తే కాదు. చెక్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ అక్కడ మాత్రం ట్రాన్స్‌పరెంట్ అవుతుంది. ఓకే. సో, ఒకసారి ప్లే చేసి చూస్తే ఈ విధంగా మీ యొక్క వీడియో అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది ట్రాన్స్‌పరెంట్ అయింది. అంటే మాస్కింగ్ అనేది లోపలి పార్ట్‌కి చేసేసి మిగిలిన పార్ట్‌ని మనం షో అయ్యేలా పెట్టేసామన్నమాట. సో, ఈ విధంగా కాకుండా మనం జనరల్‌గా ఇన్నర్ పార్ట్‌ని మాత్రమే మాస్కింగ్ అనేది ఉంచుతామన్నమాట. అంటే దాన్ని మాత్రమే డిస్‌ప్లే చేస్తాం. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసేస్తాం ఈ విధంగా. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా అది ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క మాస్కింగ్‌ని ఉపయోగించి ఎన్నో రకాల విజువల్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎన్నో వండర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, అలా ఉంటుంది. సో, అలాంటి ఒక మాస్కింగ్‌ని నేర్చుకుంటున్నారు. మరి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు. ఓకే. సో, ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి మాస్క్‌ని ఏ విధంగా ఎడిట్ చేయవచ్చు? అది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే. సో, మనం క్రియేట్ చేసినటువంటి ఈ మాస్క్‌ని ఎడిట్ చేయడానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ పాయింట్స్‌ని యూజ్ చేయవచ్చు. ఈ విధంగా ఎలా పడితే అలా మీరు దీన్ని డ్రా చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన విధంగా మీరు మీ యొక్క మాస్క్ యొక్క షేప్‌ని మార్చుకునే వీలు మీకుంటుందనమాట. కానీ మీరు మాస్క్‌ని జరపాలంటే మాత్రం ఇప్పుడు ఈ విధమైన షేప్‌ని మీరు తీసుకున్నారు ఓకే. మీకు నచ్చింది గావచ్చు. లేదా మీకు మీరు మీరు కోరుకున్నటువంటి షేప్‌ని మీరు పొంది ఉండొచ్చు. కానీ ఈ ఈ మాస్క్‌ని మనం జరపాలంటే ఏ విధంగా జరపొచ్చు? ఇక్కడ చూడండి నేను జరిపే ప్రయత్నం చేస్తున్నాను. అది జరగట్లేదు. కానీ నేను ఇది జరిపే ప్రయత్నం చేస్తే ఇది మొత్తంగా జరుగుతుంది. ఓకే. సో, పాయింట్స్ మొత్తం జరుగుతున్నవి. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. సో, నాకు మాస్క్ మొత్తం జరగాలి అన్నప్పుడు ఏ విధంగా జరపొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా వినాలి. ఓకే. సో, ఇప్పుడు మాస్క్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసున్నప్పుడు కంట్రోల్ టీని క్లిక్ చేయండి. ఓకే. కంట్రోల్ టీని క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా సారీ. మీ యొక్క మాస్క్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ టీ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫుల్ సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇందాక ఏం జరిగిందనేది కూడా నేను మీకు చెప్తాను. కంగారు పడొద్దు. ఓకే. సో, ఓన్లీ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ టీ పై క్లిక్ చేస్తే ఇక్కడి వరకు మాత్రమే సెలెక్ట్ అయిందనమాట. ఓకే. జరిగిన మిస్టేక్ అది అనమాట. ఓకే. సో, మిస్టేక్ ఏం కాదు. అలాంటివి జరుగుతా ఉంటవి. టెన్షన్ పడొద్దు. ఓకే. కంప్లీట్ మాస్క్ అనేది ఈ విధంగా డిసెలెక్ట్ చేసేసి తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్ మాస్క్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ కీ పాయింట్స్ అన్నీ గూడా ఈ విధంగా యెల్లో కలర్‌లో నిండిపోవాలి. ఓకే. సో, అప్పుడు మాత్రమే అది సెలెక్ట్ అయ్యి ఉన్నట్లు. ఓకే.
సో కంట్రోల్ టీ అనేది క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మీరు ఈ విధంగా జరుపుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికి. ఓకే. మీకు కావాల్సిన విధంగా మీరు మీ యొక్క మాస్క్‌ని ఈ విధంగా జరుపుకోవచ్చనమాట. ఓకే. సో, అలాగే మీరు మాస్క్‌ని ఒకే షేప్‌లో, ఇదే షేప్‌లో దీన్ని ఈ విధంగా సైజ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. దాని యొక్క సైజ్ అనేది షేప్ మారకుండా రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. సో, అలాగే ఈ మాస్క్‌ని మనం రొటేట్ కూడా చేయొచ్చు. చూడండి ఈ విధంగా. చూడండి. ఓకే. ఈ విధంగా మనం మాస్క్‌ని రొటేట్ కూడా చేయొచ్చు. అండ్ సైజ్‌ని ఈ విధంగా మార్చుకునే వీలు మనకుంటుందనమాట. ఓకే. సో, జరపాలంటే ఏంటండి ఆప్షన్? కంట్రోల్ టీ అనేది ప్రెస్ చేస్తే మనకు ఈ యొక్క ట్రాన్స్‌ఫార్మ్ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మాత్రం మనం దీన్ని ఈజీగా జరుపుకునే వీలనేది మనకు కలుగుతుందనమాట. ఓకే. సో, మాస్క్‌ని ఎడిట్ చేసే పద్ధతులు ఇవి. అండ్ మాస్క్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ మాస్క్ 1 ఉంది గదా! దీని యొక్క ప్రాపర్టీస్ చూడాలంటే మనం ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వెళ్ళాలి. సో, ఈ ట్రాన్స్‌ఫార్మ్‌లో చూసినట్లయితే మీకు మనం జనరల్‌గా మార్చేటువంటి కొన్ని ఇంటి గురించి తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, పొజిషన్‌ని మనం యానిమేట్ గూడా జేయొచ్చు, మార్చుకోవచ్చు. ఓకే. సో, దాని గురించి గూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆ తర్వాత ఓకే. సారీ, ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఇక్కడ కాదు. మాస్క్‌లోని ట్రాన్స్‌ఫార్మ్. మనం జనరల్‌గా లేయర్ యొక్క ట్రాన్స్‌ఫార్మ్‌ని చూస్తున్నాం. సో, మాస్క్ 1ని ఈ విధంగా ఎక్స్‌పాండ్ చేసినప్పుడు సో సారీ. సో, యాక్చువల్లీ ఇక్కడ పొజిషన్ కాకుండా పాత్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ పాత్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే, ఈ యొక్క షేప్ అనేది మార్చొచ్చు. ఓకే. మాస్క్ యొక్క పాత్, షేప్ అనేది మార్చొచ్చు. అలాగే ఈ మాస్క్‌ని ఈ విధంగా దాని యొక్క పొజిషన్‌ని చేంజ్ చేస్తామనమాట. ఓకే. దాని యొక్క పొజిషన్‌నే ఇక్కడ పాత్ అని జెప్పేసి చెప్తుంటాం గూడా. ఓకే. సో, ఇక్కడ మాస్క్ యొక్క పాత్ ఓకే. పొజిషన్, పాత్ 2 ఒకటే. కానీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఎనీవేస్ సో, మాస్క్ యొక్క ప్రాపర్టీస్‌ని మనం చెక్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్‌ఫార్మ్ కాదండి. ఐ యామ్ సో సారీ. సో, మనం మాస్క్‌ని ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో మాత్రమే మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో, మాస్క్ యొక్క ప్రాపర్టీస్ ఇవి. ఓకే. ఒకటి మాస్క్ యొక్క పాత్ ఓకే. సో, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి వస్తవి. కానీ దీని త్రూ మనం ఎడిట్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. ఒకవేళ మీరు ఎలిప్స్‌కి మార్చాలనుకుంటే, రెక్టాంగిల్ నుంచి ఎలిప్స్‌కి మార్చాలనుకుంటే మాత్రం ఈ విధంగా ఓకే చేసేస్తే ఈ విధంగా ఎలిప్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ రెక్టాంగిల్‌కి మార్చాలనుకుంటే ఈ విధంగా రెక్టాంగిల్‌కి కూడా మీరు మార్చుకునే వీలుంటుంది. కానీ ఇవన్నీ మనం జనరల్‌గా చేయం. ఓకే. సో, ఆ తర్వాత మాస్క్ యొక్క ఫెదర్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, మాస్క్ యొక్క ఫెదర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. మనం ఆహ్, దీన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇలా డిసెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి. ఇది ఈ విధంగా కట్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్ ఎడ్జెస్ అదే విధంగా కట్ అయిపోయినవి. కానీ కొంచెం లిటిల్ బిట్ బ్లెండింగ్ అనేది తీసుకొస్తే చాలా అందంగా కనిపిస్తుందది. ఓకే. ఒకసారి చూసినట్లయితే మాస్క్ యొక్క ఫెదర్‌ని మీరు ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ విధంగా అది బ్లెండ్ అవుతుందన్నమాట. అంటే ఎడ్జెస్ అనేవి బ్లెండ్ అయిపోతవి. దాదాపు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్న వాళ్ళందరూ గూడా ఫోటోషాప్ వచ్చిన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. సో, ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి ఫెదర్ గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం గూడా లేదు. ఓకే. సో, ఈ విధంగా ఫెదర్ ఎఫెక్ట్‌ని మనం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్‌లోకి ఒక ఇమేజ్ వేరే ఇమేజ్‌లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ఫెదర్ ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అదే విధంగా ఒపాసిటీ. సో, ఈ ఒపాసిటీ అనేది ఇక్కడ మనకు ట్రాన్స్‌ఫార్మ్‌లో అంటే కంప్లీట్ ఇమేజ్‌కి సంబంధించిన ఒపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మాస్క్‌కి సంబంధించిన ఒపాసిటీ ఉంటుంది. మరి దానికి దీనికి తేడా ఏంటి అనంటే ఇక్కడ చూడండి. మనం దీన్ని చేసినప్పుడు ఓన్లీ ఈ యొక్క మాస్క్ యొక్క మాస్క్ ఏదైతే డిస్‌ప్లే చేస్తుందో దాంట్లో మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసినప్పుడు అన్నిట్లల్లో చేంజ్ అవుతుంది. అంటే అర్థం కాలేదు గదా! ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మాస్క్ 1 అని ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనం మల్టిపుల్ మాస్క్స్‌తో వర్క్ చేయొచ్చని. ఓకే. సో, మనం మాస్క్‌లు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి. ఒకే లేయర్ లోపల. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక మాస్క్‌ని తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా. ఓన్లీ చేతులు కనిపించే విధంగా
ఈ విధంగా నేను మరొక మాస్క్‌ని తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఎన్ని మాస్కులు ఉన్నాయండి? 2 మాస్కులు ఉన్నవి. ఓకే. సో, ఈ మాస్క్‌ని నేను కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సో, చూడండి. 2 మాస్కులు ఉన్నవి. ఒకదానికి ఫెదర్ అప్లై అయ్యి ఉంది. ఒకదానికి అప్లై అయ్యి లేదు. అండ్ ఒకటి రెక్టాంగిల్, మరొకటి ఎక్లిప్స్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నవి? ఒకే లేయర్‌లో ఉన్నవి. ఓకే. ఒకే లేయర్‌లో 2 మాస్కులనేవి ఉన్నవి. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఇన్వర్ట్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే. సో, అప్పుడు ఏమవుతుంది? ఇన్వర్షన్ అనేది ఒక దాంట్లో వాడామంటే ఇంకా మళ్ళీ వేరే మాస్కులు పనిచేయకుండా అవుతాయన్నమాట. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం ఇమేజ్ అది చూపించాలి కాబట్టి. సో, అలా చేయకుండా ఈ విధంగా తీసుకోవాలన్నమాట మనం. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ విషయం చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే దీన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేద్దాం ఈ విధంగా. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే అడ్జస్ట్ చేశాక ఇక్కడ మాస్క్ ఒపాసిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లో గూడా మనకొక ఒపాసిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఒపాసిటీని మనం చేంజ్ చేసినప్పుడు మొత్తంగా గూడా లేయర్ మొత్తం గూడా వెళ్ళిపోయింది. ఓకే. సో, ఇది ఒక మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మాస్క్ 1 యొక్క ఒపాసిటీని చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దానికి మాత్రమే ఇది అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ మాస్క్ 2కి మీరు ఒపాసిటీ అనేది చేంజ్ చేసినప్పుడు మాస్క్ 2కి మాత్రమే అప్లై అవ్వడం జరుగుతుంది. సో, ఇందుకోసం దీంట్లో ఒపాసిటీ అనేది ఉంది. ఓకే. ఒకటి పొజిషన్ లేదా పాత్ గురించి తెలుసుకోవడం జరిగింది మనం. ఆ తర్వాత ఫెదర్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మాస్క్ యొక్క ఒపాసిటీ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ ఎక్స్‌పాన్షన్ అనేది జనరల్‌గా మనం యూజ్ చేయమనమాట. అంటే మనం కావాలనుకుంటే ఈ విధంగా ఎక్స్‌పాండ్ చేయొచ్చు మాస్క్‌ని. కానీ జనరల్‌గా దాన్ని యూజ్ చేయడం అనేది చాలా తక్కువనమాట మనం. ఓకే. సో, దాదాపు యూజ్ చేయనటువంటి ఆప్షన్ గురించి మనం ఆలోచించడం గూడా అనవసరం. ఓకే. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్పిన ప్రతి అంశాన్ని గూడా మీరు నోట్ చేసుకొని ఒక్కొక్క అంశాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదైనా డౌట్ ఉంటే వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అయినా మీ సందేహం తీరకపోతే నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను డెఫినిట్‌గా మీ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు టెక్స్ట్ రూపంలో నేను ఇచ్చిన రిప్లై అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే నేను మీకోసం ఒక వీడియో కూడా మేకింగ్ చేసి ఇస్తాను. అలా ఎన్నో సార్లు ఎందరి కోసమో నేను చేసినటువంటి సందర్భాలున్నవి మీకు అందరికీ తెలుసు. సో, మీరు ఎలా ఎలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినా గూడా నాతో షేర్ చేసినట్లయితే నేను మీకు డెఫినిట్‌గా మీ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తాను. ఓకే. సో, ఇది మాస్కింగ్ క్లాస్. నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నేను మీకు మరో ఇంపార్టెంట్ విషయాన్ని నేర్పించబోతున్నాను. అది మాస్కింగ్ విత్ ద పెన్ టూల్. ఓకే. సో, అది అస్సలు మిస్ అవ్వకూడదు. దాంట్లో ఏంటంటే చాలా విషయాలు నేర్చుకుంటారు మీరు. సో, అది ఈ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్‌కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకే. సో, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ప్రీవియస్ ట్యుటోరియల్స్‌ని గూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు కావాల్సిన వేరే సబ్జెక్ట్‌లు ఏదైనా కావాలనుకుంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాతో కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదా నాకు మెయిల్ గూడా చేయొచ్చు మీరు telugucomputerworld@gmail.comకి. అండ్ ఈ విధంగా మీరు నాతో ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉండొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ ట్యుటోరియల్స్‌ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. సో, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి మీ లైక్స్ ద్వారా. ఓకే. సో, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని లైక్ గూగుల్ ప్లస్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.